నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మమతా బెనర్జీ గేమ్ కంప్లీట్ అయిపోయినట్టేనా? అటు ఢిల్లీలోను, ఇటు వెస్ట్ బెంగాల్లోను. ఎందుకంటే వరుస రాజీనామాలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభలో చీఫ్ విప్ పదవికి కళ్యాణ్ బెనర్జీ రాజీనామా. ఇంతకీ గంట సేపు సోనియా గాంధీతో ఆవిడ మాట్లాడింది ఏంటి? ఏ పార్టీతో అయితే విభేదించి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకుందో ఆవిడ ఇవాళ అదే పార్టీ చీఫ్ని వెళ్ళి కలిశారు. అంటే అన్ని శక్తులు ఆవిడ ఒడ్డుతోంది. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండీ మీటింగ్ పెట్టి హడావిడి చేస్తే తిరామోసి అక్కడికి ఫర్లాంగ్ దూరంలో ఉన్న భూపేంద్ర యాదవ్ ఇంట్లో అప్పటికి 20 మంది ఎంపీలు జమ అయ్యారు అక్కడ ఈమెకు వ్యతిరేకం. ఒకసారి కాలం అనుకూలించకపోతే పైన వేసుకున్న బట్టే పాము ఎకరుస్తున్న సామెత. తాను పెంచి పోషించిన వానపాములే ఇవాళ విషనాగులే ఆమెను కాటేస్తున్నాయి. చోరాలుగా ఏంటంటే ఢిల్లీ రాజకీయాలని తన వైపు తిప్పుకోవాలని ఆవిడ ఒక కోణంలో ఆలోచిస్తే, ఆ కోణంతో సంబంధం లేని రెండో కోణంలో ఇవాళ ఢిల్లీ రాజకీయాలు ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ గారు నమస్కారం. బురద పాములు విషనాగులే ఆవిడని కాటేస్తున్నాయా? మమతా బెనర్జీ చేసిన కర్మ, ఆమె చేసిన దానికి ఆమెకు తిరిగి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. మమతా బెనర్జీ అండ్ శరద్ పవార్ వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీని ఎందుకు రాజీనామా చేశారు? ఒకరేమన్నారు, సోనియా గాంధీ ఒక ఇటాలియన్, నేను ఇటాలియన్ దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకోను అని చెప్పి రాజీనామా చేసిన మనిషి శరద్ పవార్. ఇప్పుడు ఆయన పాపం, ఆయన లేకుంటే ఆయన పార్టీ వాళ్ళు మిగిలిపోయిన పార్టీ, అంటే అక్కడ కూడా ఒక డౌన్ ద లైట్ స్ప్లిట్ జరిగింది కదా, మిగిలిన వాళ్ళు కూడా సోనియా గాంధీ భజన పడుతున్నారు. ఇటువైపు మీరు చూస్తే ఎన్సీపీలో ఇంకొక వైపు ఇటువైపు వెళ్ళిపోయారు, బీజేపీ వైపు అజిత్ పవార్ వాళ్ళ గ్రూప్. అజిత్ పవార్ గారు లేరు అనుకోండి. ఇప్పుడు శివసేన కూడా అదే చేశారు. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్ మోడల్ గురించి మాట్లాడుతూ చెప్తున్నప్పుడు అందరూ శివసేన మోడల్ అంటున్నారు, మహారాష్ట్ర మోడల్ అంటున్నారు. మీరు ఇవాళ అన్ని పత్రికల్లో చూడండి ఇదే చెప్తున్నా, మహారాష్ట్ర మోడల్ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. కానీ మహారాష్ట్ర మోడల్లో మనం లోక్సభలో ఇంత పెద్ద ప్రాబ్లం చూడలేదు. బట్ వీఆర్ సీయింగ్ దట్ ప్రాబ్లం ఇన్ అసెంబ్లీలో ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇది మనం రెగ్యులర్గా చూస్తున్నాం, ఎందుకంటే నేను డేటా కూడా చెక్ చేస్తున్నాను దానికోసం అనమాట. సో ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఏం చేస్తారు? బీజేపీకి ఎమ్మెల్యేలు అక్కర్లేదు, చాలా క్లియర్. దే డోంట్ నీడ్ ఎమ్మెల్యేస్. ఎందుకంటే 208 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఎమ్మెల్యేలు అక్కర్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సింది ఎంపీలు. అది కూడా డైరెక్ట్గా తీసుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు భూపేంద్ర యాదవ్ మీటింగ్ గురించి మాట్లాడారు, అక్కడ మీటింగ్లో ఇదే జరిగింది నిర్ణయం. వీళ్ళన్నారు మీ పార్టీలో చేరిపోతా అంటే, కాదు మేము తీసుకోలేము, ఎందుకంటే సువేందు అధికారి ఒక నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు ఆల్రెడీ. అక్కడ కలకటాలో పెట్టేశారు, ఇప్పుడు ఢిల్లీలో కూడా పెట్టేశారు. ఆయన ఎవరిని తీసుకోకూడదు, ఎందుకంటే ఇదే ఎంపీలు, ఇదే ఎమ్మెల్యేలు, మోర్ ఎంపీస్ దాన్ ఎమ్మెల్యేస్, బీజేపీని, మోదీ గారిని అంత విపరీతంగా తిట్టిన మనుషులు వీళ్ళందరూ. వీళ్ళని తీసుకోకూడదు. ఆల్రెడీ మనం చూసాం, 2 రాజ్యసభ ఎంపీ టీఎంసీ నుంచి రాజీనామా చేసేసారు. ఓకే, లోక్సభ నుంచి ఉన్న 19 మంది ఇటువైపు వెళ్ళిపోయారు, 20 ఉండొచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు సపరేట్ బ్లాక్గా కూర్చుంటారు. బీజేపీతోని విలయం లేదు, అది జరగదు. ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ మొన్న ఇండియా అలయన్స్ మీటింగ్కి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు భూపేందర్ యాదవ్ ఇంట్లో మీటింగ్ జరిగింది. దాని తర్వాత మమతా బెనర్జీ మేము అందరూ అనుకున్నాం మేము తిరిగి వెళ్ళిపోతుంది కలకట్టాకి అనుకుంటే, కాదు, ఢిల్లీలోనే ఉండిపోయింది. ఢిల్లీలో ఉండిపోయి సోనియా గాంధీతో 60 నిమిషాలు మాట్లాడాను, గంట సేపు. ఏం మాట్లాడో తెలియదు, బయటికే రాలేదు. కానీ రూమర్లు ఇదే ఉంది, సోనియా గాంధీ ఏదో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఆఫర్ చేశారంట, దాంతోపాటు విలీనం కావాలి మాతో అని చెప్పారంట. ఎప్పుడు ఒక నేషనల్ పార్టీ ఒక రీజనల్ పార్టీతోని కలవడం అనేది బహుశా అది ఫస్ట్ టైం ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే మన అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎక్కువ లేవు. అంటే ఒకసారి ఉంది సార్ మీకు, అంటే విలీనం కాదు కానీ 2018 అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తోటి జట్టు కట్టి పొత్తు పెట్టుకుంటారు. పొత్తు ఇస్ ఫ్రీ. పొత్తు ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. పొత్తు దీనికన్నా ముందున్న ఎలక్షన్లో పొత్తు పెట్టుకున్నారు. సిపిఎం, కాంగ్రెస్, మమతా బెనర్జీ వ్యతిరేకంగా సిపిఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు. ఇప్పుడు తిరిగి వెళ్ళి వీళ్ళిద్దరు అలయన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం. కానీ అలయన్స్ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి, 40% ఓట్లు వచ్చినాయి ఈసారి టీఎంసీకి, తక్కువేం కాదు. కాంగ్రెస్కి ఎంత వచ్చింది? 3-4%. అంటే 3-4% ఓట్లున్న పార్టీ
ఇంకొక పార్టీని విలీనం చేయమంటారు. వాళ్ళంటారు మీరు మా వైపు వచ్చేసేయండి, మీ పార్టీని రీనేమ్ చేసేసేయండి, తృణమూల్ కాంగ్రెస్ నేషనల్ అని పెట్టేసుకోండి. ఎనీవే మమతా బెనర్జీ పరిస్థితి చాలా దారుణం, చాలా విశ్వకరం. ఎందుకంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది, ఇంత కష్టపడి ఒక పార్టీ సెటప్ చేసి కమ్యూనిస్ట్ వాళ్ళతో పోరాడి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని గద్దె దింపి వచ్చిన మమతా బెనర్జీ పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఇవాళ ఇది ఆమె చేసిందే, ఎవరు కొత్తగా చేయలేదు. ఆమె చేసిన అత్యాచారాలు, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన కరప్షన్, కట్ మనీ, రేప్ కానీ మర్డర్ కానీ అన్నీ వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది లాస్ట్ 15 సంవత్సరాల్లో దానికి ఒక ప్రాయశ్చిత్తం లాగా ఆమె ఇప్పుడు చేయాల్సి వస్తుంది. కర్మ తిరిగి వచ్చింది, ఎక్కడ వెళ్ళదు. మమతా బెనర్జీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆమెకి పాలిటిక్స్లో ఫ్యూచర్ ఉందంటే నేనంటాను ఎస్ ఉంటుంది, ఎందుకు ఉండదు. వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిం ఓటర్స్ అది మీకు 20% ఉండొచ్చు, కొన్ని కాన్స్టిట్యున్సీలో 30% ఉండొచ్చు, కొన్ని కాన్స్టిట్యున్సీ 40% ఉండొచ్చు, కొన్నిట్లో 50 నుంచి 60% కూడా ఉండొచ్చు. వీళ్ళకి మమతా బెనర్జీ గెలిచిన 80 సీట్లు ఇక్కడి నుంచి వచ్చినాయి చాలా మటుకు. ఆ సీట్లు ఎక్కడ వెళ్ళవు మమతా బెనర్జీ దగ్గర, అది కాంగ్రెస్కి వెళ్తుంది. మమతా బెనర్జీ కాకుండా కాంగ్రెస్ కాకుండా సిపిఎం. ఈసారి ఫల్తా అసెంబ్లీస్ ఎన్నికలు, మెయిన్ ఎన్నికల తర్వాత జరిగింది కదా, అది అక్కడ జహాంగీర్ ఖాన్ ఓడిపోయారు, డిపాజిట్ కూడా పోయింది. సెకండ్ పొజిషన్లో వచ్చారు కమ్యూనిస్ట్ సిపిఎం వచ్చారు. అక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేశారు, కానీ వాళ్ళకి చాలా తక్కువ ఓటు వచ్చినాయి. అక్కడ మీకు అర్థమైపోతుంది ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ హిందువులు అందరూ కలిసి ఓటేశారు. అంటే కన్సాలిడేటెడ్ ఓటింగ్ జరిగింది హిందువుల వైపు నుంచి, స్ప్లిట్ కాకుండా. దానికోసం బీజేపీ క్యాండిడేట్ గెలిచారు అక్కడ. ఈయనేమో 4వ స్థానంలో వచ్చారు టీఎంసీ క్యాండిడేట్, 3వ స్థానంలో కాంగ్రెస్, 2వ స్థానంలో సిపిఎం. ఇది ఒక సూచన, నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇదే జరుగుతుంది. క్రాస్ కాదు, కొన్ని కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ 100% ఇది జరుగుతుంది. మర్జర్ కాకపోతే అలయన్స్ అయితే 100% ఉంటుంది. ఎవరు? కాంగ్రెస్ అండ్ తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్. కానీ ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు కదా. లేదు, మరి 2 ఏళ్ళు ఆగాలి. పోనీ జనరల్ ఎలక్షన్ 3 ఏళ్ళు ఆగాలి. అప్పుడు దాకా ఏం చేస్తారు? అప్పుడు దాకా ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారేమో భయం ఉంది ఆమె. ఆల్రెడీ వెళ్ళిపోతారు. ఇప్పుడు నిన్న ఇంకో ఫైర్ బ్రాండ్ సయానీ ఘోష్ యాక్ట్రెస్ ఫైర్ బ్రాండ్ పాడుతుండే, చాలా మటుకు మమతా బెనర్జీ భజన చేస్తుండే ఆమె. అట్లాంటి మనిషి వెళ్ళిపోయింది పాట. దిల్ మే కాబా ఆంఖో మే మదీనా అని చెప్పి కూడా పాడింది ఆమె. ఎందుకు మీరు అక్కడ దాకా వెళ్తారు అంత దూరం? శత్రుఘ్న సిన్హా బీజేపీ ఆయన్ని పోరా పో అని చెప్పి పంపించేశారు. అంటే బీజేపీ ఆయన ఎక్స్పెల్ చేయాలి, ఆయనే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఎందుకంటే సీట్ ఇవ్వలేదని చెప్పి. తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళారు, వాళ్ళు సీట్ ఇచ్చారు, పోటీ చేస్తారు, గెలిచారు. ఆయన స్ట్రెంగ్త్ కాదు, తృణమూల్ స్ట్రెంగ్త్ మీద గెలిచారు. మోదీ గారిని కొట్టడానికి చూడండి, నేను ఒక ముస్లింని, అది కూడా గుజరాత్ నుంచి తీసుకొచ్చి పోటీ చేసి వెస్ట్ బెంగాల్లో గెలిపిస్తా అని చెప్పి యూసుఫ్ పఠాన్ని తీసుకొచ్చారు. ఆ యూసుఫ్ పఠాన్ కూడా ఇవాళ రిబల్స్తో వెళ్ళిపోయాడు. ఆలోచించండి. బేవరంపూర్ అనుకుంటా అతని కాన్స్టిట్యున్సీ 60% ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ చూపించడానికి చేశారు ఆమె. నేను చేయొచ్చు. ఓకే, మీరు గుజరాత్లో మీరు ముస్లిం క్యాండిడేట్ పెట్టకపోతే మేము పెట్టాను చూడండి వెస్ట్ బెంగాల్లో, అది కూడా గుజరాతీని పెట్టామని చెప్పి. ఇప్పుడు యూసుఫ్ పఠాన్ అక్కడ లేని ఇక్కడ లేని కథ అయిపోయింది అనమాట ఆయనది. హిందీలో అంటారు దోబికా కుత్తాన ఘర్కానా ఘాట్ కానీ ఆ పరిస్థితి అయిపోయింది యూసుఫ్ పఠాన్ది. గుజరాత్కి వెళ్తే అక్కడ తిడుతున్నారు, నువ్వేంట్రా వెళ్ళి మమతా బెనర్జీతో కలిసావు, యాంటీ మోదీ చేసావని. అక్కడ ఆయన ఉండలేకపోతున్నాడు, ఇక్కడేమో ఇప్పుడు ఈ పరిస్థితిలో వచ్చేసాడు. వాసుదేవన్ గారు, ఇప్పుడు బీజేపీకి 2 క్రూషియల్ బిల్స్ ఉన్నాయి పాస్ చేయడానికి. ఒకటి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, లాస్ట్ టైం విత్డ్రా చేశారు, అమెండ్మెంట్ బిల్ విత్ డిలిమిటేషన్. అది పాస్ చేయాలంటే బీజేపీకి 2/3 మెజారిటీ కావాలి. అంటే 542లో 2/3 మెజారిటీ బీజేపీకి కావాలి. అది ఎట్లా వస్తుందని చూడాల్సి అనమాట. సో లెట్ us లుక్ at the number వైస్. ఓకే, నేను ఇది క్యాల్కులేట్ చేసి మీకు చెప్తాను. ఓకే, 542కి మీకు 2/3 మెజారిటీ రావాలంటే మీకు 406 లోక్సభ సభ్యులు ఓటేయాలి. ఇప్పుడున్న బీజేపీ దగ్గర 313 అవుతారు. ఒకవేళ ఈ టీఎంసీ వేరు గ్రూప్ వచ్చి కలిసిన 313, అంటే 330 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం. డిఎంకే వాళ్ళు బీజేపీతో ఓటేస్తారు, కాంగ్రెస్ని ఒక లెసన్ నేర్పించడానికి వేస్తారంటారా? లేకుంటే వాళ్ళు అబ్స్టైన్ చేస్తారు. అది అబ్స్టైన్ అవుతారు. ఎందుకంటే ఓటింగ్ ఏంటి, మెంబర్స్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్ అండ్ ఓటింగ్, ప్రెసెంట్ అండ్ ఓటింగ్. దాంట్లో 100 మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు,
వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు అక్కడే ఉంటారు. సో 542 నుంచి మీరు తీసేస్తే 442 ఉన్నారు. దాని తర్వాత బిగ్గెస్ట్ 2 పార్టీలు, ఒకటి సమాజ్వాదీ పార్టీ, ఒకటి టీఎంసీ, ఒకటి డిఎంకే. ఇప్పుడు ఈ సమాజ్వాదీ పార్టీ కూడా ఉంటారో లేదో తెలియదు. వాళ్ళు 35 సార్ వాళ్ళకు ఉంది. సో దే ఆర్ అ పాసిబుల్ గుడ్ నంబర్ అన్నమాట. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేస్తారని క్వశ్చన్ వస్తుంది. డిఎంకే వాళ్ళ సీట్ నుంచి వాళ్ళు అబ్స్టైన్ చేస్తే నంబర్ తగ్గుతుంది. 400 అక్కర్లేదు, ఇట్ విల్ కమ్ డౌన్ టు 380. విల్ బీజేపీ అచీవ్ దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. అది తీసుకొస్తారో లేదో మనకు తెలియదు. మనం ఏది వాళ్ళు ఒకవేళ అబ్స్టైన్ అయినా 380 కావాలి, రావాల్సి వస్తుంది. అది బీజేపీ వాళ్ళ రిస్క్ తీసుకుంటారో లేదో తెలియదు మనకి, అన్లెస్ దే ఆర్ అబ్సల్యూట్లీ ష్యూర్. ఓకే, ఎందుకంటే 320 తృణమూల్తో సహా చేసిన 320, 330 కూడా తీసుకుంటే మీరు మళ్ళీ క్రాస్ చేయాల్సింది ఇంకొక మీకు మినిమం 50 సీట్లు ఎక్కువ కావాల్సి వస్తుంది, 50 ఓట్లు ఎక్కువ కావాల్సి వస్తుంది. అది డౌట్ఫుల్ నాకైతే ఇప్పుడున్న పరిస్థితులు. చూద్దాం ఎనీవే. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెండో బిల్ ఇస్ యూనిఫామ్ సివిల్ కోడ్. అది పాస్ అయిపోతుంది, సింపుల్ మెజారిటీ చాలు, అది అయిపోతుంది ఈజీగా. కానీ వాసుదేవన్ గారు ఇప్పుడు బీజేపీ ప్లాన్ చేస్తుందంటే, ఒకటి వెస్ట్ బెంగాల్లో రాబోయే ఎలక్షన్లో అక్కడున్న 39 స్థానాల్లో బీజేపీ ఎన్ని సీట్లు తీసుకెళ్ళిపోతారు. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే చాలా మటుకు బీజేపీ వైపు నుంచి ప్రయత్నాలు అదే చేస్తున్నారు వాళ్ళు, దట్ వీ వాంట్ టు విన్ మ్యాక్సిమం సీట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ 310 క్రాస్ చేయాలంటే, 300 క్రాస్ చేయాలంటే కూడా చాలా మటుకు వాళ్ళ వైపు ఇట్ విల్ బి క్రూషియల్ టు విన్ ద ఎలక్షన్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్ కానీ, ఈసారి జరిగిన ఎలక్షన్ కానీ, అంటే 2021 జరిగింది, 2026లో ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ మీరు చూస్తే చాలా మటుకు పెద్దగా మార్పు వచ్చింది. మనం చూసాం అది బీజేపీ గెలవడంలో. కానీ దాని ముందుకు ఎట్లా తీసుకెళ్తారు? ఇప్పుడు 208 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 80 మందిలో 60 మంది జాయిన్ అయిపోయారు. టెక్నికలీ 268, బ్రూట్ మెజారిటీ. కానీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా ఈ మెజారిటీ ఉంటుందో లేదో మనం చూడాల్సి వస్తుంది బీజేపీ. అంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారో లేకుంటే వాళ్ళు 340 వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ చూద్దాం వాసుదేవన్ గారు. వెస్ట్ బెంగాల్ మనం చాలా మటుకు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ కాకుండా వెస్ట్ బెంగాల్ లోక్సభ చూద్దాం. ఓకే, లోక్సభ రిజల్ట్ ఓకే 2024 మీరు అడిగిన ప్రశ్న అది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 29 సీట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, తృణమూల్ దగ్గర. బీజేపీ దగ్గర 12 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు అక్కడిక్కడ మ్యాసివ్ మూమెంట్ ఉంటే బీజేపీకి 12 నుంచి ఇంకొక 20 స్థానాలు వస్తే అది 32 అయిపోతుంది. 32 నుంచి 35 దాకా కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఎలక్షన్లో దట్ విల్ బి వెరీ క్రూషియల్. రెండో స్టేట్ యూపీ. లాస్ట్ టైం యూపీలో తక్కువ వచ్చింది అక్కడే. సో దట్ ఈస్ వేర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ కాన్సన్ట్రేషన్ విల్ బి. అది ఈసారి జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్లో మీకు అది చాలా పెద్ద బయటికి ఆ రిజల్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇట్ బి వెరీ వెరీ క్రూషియల్. సో ఉత్తరప్రదేశ్ లాస్ట్ టైం 43 సీట్లు గెలిచారు ఎవరు, అఖిలేష్ యాదవ్. బీజేపీకి 36 వచ్చింది. అంటే ఇండియా అలయన్స్, అఖిలేష్ యాదవ్ ఒక్కరే కాదు, ఇండియా అలయన్స్కి 46 వచ్చింది. సో ఈసారి ఎన్ని వచ్చింది అది చూడాల్సి వస్తుంది. ఈసారి బీజేపీ 36 నుంచి ఇంకా 20 సీట్లు ఎక్కువ గెలుచుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్టర్ ద అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ తెలిసిపోయిన తర్వాత తెలిసిపోతుంది 56 అవుతుంది. సో బీజేపీకి ఇప్పుడున్న 240 ప్లస్ 20 260 ప్లస్ ఇక్కడున్న ఇంకొక 25 సీట్లు కలిస్తే బీజేపీ విల్ గో పాస్ 280 కంఫర్టబుల్ ఆన్ దేర్ ఓన్. ఇండియా అలయన్స్ కాదు. సో ఇంకా చిన్న చితక పార్టీలు అన్నీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓకే, బహుశా ఈవెన్ యూ డోంట్ బి సర్ప్రైజ్ డిఎంకే కూడా కలుస్తారు వీళ్ళతో ఇప్పుడు కావాలంటే. అది అబ్స్టైన్ అవుతారు, ఏదైనా జరగవచ్చు రేపు. ఓకే, అబ్స్టైన్ అని కాదు, బీజేపీ ఆల్రెడీ వీళ్ళు అడిగారు డిఎంకే, మమ్మల్ని సపరేట్ సీటింగ్ ఇవ్వండి, మేము కాంగ్రెస్ వాళ్ళతో కూర్చోము, వీ విల్ నాట్ సిట్ విత్ ద ఇండియా అలయన్స్, అపోజిషన్ పార్టీస్లో కూర్చోం, మాకు సపరేట్ బ్లాక్ ఇవ్వండి. ఇదే డిమాండ్ టీఎంసీ వాళ్ళు చేశారు. ఇప్పుడు మాకు సపరేట్ సీట్లు ఇవ్వండి అని.